వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒక సామెత చెప్తుంటారు, మనిషి అనేవాడు ఇంట గెలిసి రచ్చ గెలవాలంటారు. ఈ విషయం 100కి 100 పాళ్ళు కీర్తిశేషులు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మరణానంతరం ఆయన కుమారుడు ఎస్పి చరణ్ సెప్టెంబర్ 24, 2024 తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కలిసి తన తండ్రి తమిళ సినిమాలకు చేసిన సేవలకు గాను వారు నివసించే ప్రాంతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా నామకరణం చేయాలని రిక్వెస్ట్ చేశారు. వితిన్ 5 మంత్స్లోనే వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ 2025 ఫిబ్రవరి 11 తమిళనాడులోని నుంగంబాక్కంలో కాందార్ రోడ్డుని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా నామకరణం చేసి శిలాఫలకాన్ని నాటారు. నిజంగా ఇది ఒక బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికి దక్కిన గౌరవంగా మనందరం కూడా సంతోషించి స్టాలిన్ గారికి, ఉదయనిధి స్టాలిన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి భార్య, వాళ్ళ కూతురు, కుమారుడు మరియు వారి చెల్లెలు ఎస్పి శైలజ గారు కూడా అటెండ్ అయ్యారు. నిజంగా ఇది చాలా గ్రేట్. అందుకే మనిషి ఇంట గెలిసి రచ్చ గెలవాలని మన పెద్దలు చెప్తారు. ఇది 100కి 100 పాళ్ళు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో జరిగింది. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ